సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు మన ఈ 21వ శతాబ్దపు జీవితానికి పనికొస్తాయా? ఖచ్చితంగా పనికొస్తాయి. అదెలాగో చాణక్య నీతి ద్వారా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి, లైఫ్ ఎక్కడైనా స్టక్ అయిపోయిందని అనిపిస్తోందా? ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లట్లేదని ఫీలింగ్ ఉందా? ఇది మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే. మరి దీనికి సొల్యూషన్ ఎక్కడుంది? ఆశ్చర్యంగా కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్తే దొరుకుతుంది. అవును, ఆచార్య చాణక్యుడి దగ్గర. ఆయన సూత్రాలు దీనికి పరిష్కారం చూపగలవు. ఆచార్య చాణక్యుడు, ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఆయన కేవలమొక ఫిలాసఫర్ కాదు, ఒక కింగ్ మేకర్. తన తెలివితేటలతో ఏకంగా సామ్రాజ్యాలనే కట్టారు, కూల్చేశారు. మరి అలాంటి ఒక మహావ్యూహకర్త చెప్పిన సూత్రాలు కేవలం రాజ్యాలకేనా? కాదు, మన పర్సనల్ లైఫ్లో కూడా అంతే పవర్ఫుల్గా పనిచేస్తాయి. సరే, మరి ఆయన చెప్పిన ఆ టైమ్లెస్ ప్రిన్సిపల్స్ మన ఈ మోడర్న్ లైఫ్ ఛాలెంజెస్కి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూసేద్దాం. సో చాణక్యుడేం చెప్తున్నాడంటే, మనం గెలవాల్సిన ఫస్ట్ బ్యాటిల్ఫీల్డ్ బయటెక్కడో లేదు, మన లోపలే ఉంది. మనల్ని మనం గెలిస్తేనే బయట ప్రపంచాన్ని గెలవగలం. సింపుల్. మనందరికీ అతి పెద్ద శత్రువెవరో తెలుసా? చాణక్యుడి ప్రకారం అది మన కోపమే. ఎందుకంటే కోపం మన బ్రెయిన్ని షట్డౌన్ చేస్తుంది, సరైన నిర్ణయం తీసుకోనివ్వదు. ఆవేశంలో రిజైన్ చేసేశామనుకోండి, ఏమవుతుంది? తర్వాత అయ్యో అనవసరంగా చేశానే అని బాధపడతాం. అదే ప్రశాంతంగా ఆలోచిస్తే, అదే సిచ్యువేషన్లో మనకి కొత్త దారులు కనిపిస్తాయి, కొత్త అవకాశాలొస్తాయి. సరే, మరి మనలోపల ఆ స్ట్రెంగ్త్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? దానికి చాణక్యుడు ఒక 4 పిల్లర్ ఫౌండేషన్ ఇచ్చాడు. 1 విద్య, ఇదే మన అసలైన ఆస్తి. 2 తెలివి, కండల బలం కన్నా బుద్ధి బలమే గొప్పది అంటారు కదా, అదే. 3 మన అలవాట్లపై మన కంట్రోల్, ఎందుకంటే మన హ్యాబిట్సే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. 4 ఇంకా చాలా ముఖ్యమైనది, వాయిదా వేయకపోవడం, అంటే ప్రోక్రాస్టినేషన్. దాన్ని మన దగ్గరికి కూడా రానియకూడదు. అది మన ఎదుగుదలకి అతి పెద్ద శత్రువు. ఓకే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, బయట ప్రపంచాన్ని డీల్ చేయడం. అంటే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, శత్రువులు, ఇంకా చెప్పాలంటే మూర్ఖులతో ఎలా వ్యవహరించాలి. దీనికోసం చాణక్యుడు ఒక పక్కా సోషల్ స్ట్రాటజీ ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్, ద రూల్ ఆఫ్ సీక్రెసీ. మన ప్లాన్స్ ఎక్కడుండాలి? స్టెప్ 1 మన దగ్గర, స్టెప్ 2 మన బ్రెయిన్లో, స్టెప్ 3 ఇంకెక్కడా ఉండకూడదు. అంతే. మనమిప్పుడేం చేస్తాం? మనకేదైనా ఐడియా వస్తే వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తాం. కాని చాణక్యుడేం చెప్తున్నాడంటే, అది చాలా డేంజర్. మన ప్లాన్ మన కంట్రోల్లో ఉన్నంతవరకే దానికి పవరుంటుంది. సరే, మరి ఎవరిని నమ్మాలి? ఎవరితో ఎలా ఉండాలి? ఫ్రెండ్స్ విషయంలో, కష్టకాలంలో మనతో నిలబడేవాళ్లే నిజమైన స్నేహితులు, అంతేకదా? ఇక శత్రువుల విషయానికొస్తే వాళ్ళని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. చూడండి, ఈ రోజుల్లో ఒక చిన్న స్టార్టప్ కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్న పెద్ద కంపెనీని దెబ్బకొట్టగలదు. చివరగా మూర్ఖులు, వాళ్లతో వాదించడమంటే గోడతో మాట్లాడటం లాంటిది, టైం వేస్ట్, ఆన్లైన్ ట్రోల్స్కి రిప్లై ఇవ్వడం లాంటిదన్నమాట. ఓకే, మన ఇన్నర్ వరల్డ్ని, ఔటర్ వరల్డ్ని ఎలా మేనేజ్ చేయాలో చూశాం. కానీ ఇదంతా తెలిసి ఏం లాభం యాక్షన్లో పెట్టకపోతే? అందుకే ఇప్పుడు మనం అసలైన విన్నింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం, అదే యాక్షన్. చాణక్యుడు ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి. పని చేసేవాడే విజేత. మన దగ్గర ఎన్ని మంచి ఐడియాలున్నా, ఎన్ని గొప్ప ప్లాన్సున్నా, వాటిని పనిగా మార్చకపోతే అన్నీ వేస్ట్. ఆలోచించడం కాదు, ఆచరించడమే ముఖ్యం. నాలెడ్జ్ సంపాదించడం ఫస్ట్ స్టెప్ అయితే, దాన్ని యాక్షన్లో పెట్టడమే మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది. అయితే ఎఫెక్టివ్ యాక్షన్ అంటే ఏంటి? మొదటిది, అవకాశం రాగానే పట్టుకోవాలి, అస్సలు లేటు చేయకూడదు. రెండోది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కూర్చోడం కాదు, దానికోసం ఇప్పుడే పని మొదలుపెట్టాలి. మూడోది, షార్ట్కట్స్ వద్దు, కష్టపడే దారినే ఎంచుకోవాలి. నాలుగోది, పరిస్థితులు మారినప్పుడు మనం కూడా మారాలి, అడాప్ట్ అవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకంటూ ఒక క్లియర్ గోల్ ఉండాలి. ఎటు వెళ్తున్నామో మనకు తెలియాలి కదా. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. షార్ట్కట్స్ టెంపరరీ రిజల్ట్స్ ఇస్తాయి, వాటి వాల్యూ కూడా తక్కువే. కానీ హార్డ్ వర్క్, కొంచెం టైం పట్టినా సరే
లాంగ్ టర్మ్ సక్సెస్నిస్తుంది. దాని విలువ కూడా చాలా ఎక్కువ. ఇది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. సరే, మనం ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా, వాటన్నిటినీ కలిపి చాణక్యుడు చెప్పిన ఫైనల్ సక్సెస్ ఫార్మ్యులా ఏంటో చూద్దాం. విజయానికి కావలసిన ఆ 4 పిల్లర్స్ ఏంటి? సో, ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ ప్రాచీన జ్ఞానం వెనక ఉన్న అసలు విషయమేంటి? ఆ బాటం లైన్ ఏంటి? విజయం, సక్సెస్ అంటే ఈ 4గింటి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. బుద్ధి, క్రమశిక్షణ, గోప్యత, ఇంకా కష్టపడి పనిచేయడం. చూడండి, బుద్ధి మనకు ఏం చేయాలో చెప్తుంది. క్రమశిక్షణ అది చేసేలా చూస్తుంది. గోప్యత మన ప్లాన్ని సేఫ్గా ఉంచుతుంది. ఇక కష్టపడితేనే మనం అనుకున్నది సాధిస్తాం. ఈ 4 కలిసినప్పుడే వచ్చేది అసలైన విజయం. సరే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఈరోజు మనం తెలుసుకున్న సూత్రాల్లో కేవలం జస్ట్ ఒక్క ప్రిన్సిపల్ని ఈ రోజు నుంచే పాటిస్తే మన లైఫ్ మొత్తం మారిపోతుందనుకుంటే అది ఏది? ఆ ఒక్క సూత్రమేంటో ఆలోచించండి. ఎందుకంటే ఆ సమాధానం మన ఫ్యూచర్ని మార్చగలదు.